కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 14న వైసీపీలో చేరనున్నారు. తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకుంటారు. ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరతారు. 2009లో కాంగ్రెస్ నుంచి చివరిసారిగా ముద్రగడ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన 3వ స్థానానికి పరిమితమయ్యారు. దాదాపు 15 ఏళ్ల తరువాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు ముద్రగడ. ఇటీవల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు ద్వారంపూడి, కన్నబాబు ముద్రగడ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. వైసీపీలోకి ఆహ్వానించారు. ఆ సమావేశం తర్వాతే వైసీపీలో చేరికకు ముద్రగడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పార్టీలో చేరిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో ముద్రగడతో ప్రత్యేక సమావేశాలు పెట్టించే యోచనలో వైసీపీ ఉంది. మరోవైపు ఆయన కుమారుడు గిరికి నామినేటెడ్ పదవి ఇచ్చే అంశం కూడా వైసీపీ పరిశీలిస్తోంది. ముద్రగడను పవన్ జనసేనలోకి ఆహ్వానిస్తారనే ప్రచారం జరిగింది. జనసేన నేతలు కిర్లంపూడికి వెళ్లి ముద్రగడతో మాట్లాడారు. అయితే ఆ తర్వాత పవన్ నుంచి ఎటువంటి ముందడుగు పడలేదు. దీనిపై ముద్రగడ లేఖ ద్వారానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఆ తర్వాత వైసీపీ నేతలు మరోసారి ముద్రగడతో టచ్ లోకి వెళ్లి పార్టీలోకి వచ్చేలా పావులు కదిపారు. ఈ నెల 14న వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. సీఎం జగన్ కు మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారాయన. ఎలాంటి కండిషన్ లేకుండా వైసీపీలోకి చేరుతున్నట్లు ఆయన చెప్పారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చిన తరువాత పదవిస్తే తీసుకుంటానని అన్నారు. సంక్షేమ పథకాలను పేదలకు అందించేందుకు వైసీపీ తరపున తన వంతు కృషి చేస్తానన్నారు ముద్రగడ. 14న సాయంత్రం వైసీపీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి. 14వ తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి. సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను కృషి చేయడం కోసం ఆలోచనతో ఉండి నిర్ణయం తీసుకున్నాను సార్. నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్. ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ అడుక్కున్నాను. సర్వీస్ చేయడం కోసం వస్తానని చెప్పానండి. భగవంతుడి దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి. వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి. అన్కండిషనల్గా నేను చేరడానికి నిర్ణయించుకున్నాను సార్. రాజకీయాల్లో ఉంటాను. వారి తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున ప్రచారానికి వెళ్తాను సార్. రాజకీయాల్లో ఉన్నట్టే కదా సార్. అయ్యా నేను సేవ చేస్తానండి. మీరు అధికారం రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను. ఎటువంటి పదవి కాంక్ష నాకు కానీ నా కుటుంబానికి లేదు. తర్వాత అధికారం వచ్చిన తర్వాత మీకు ఇవ్వాలంటే ఇద్దరు కానీ, అధికారం వచ్చినా కూడా నేను అడగనండి. మీ అంతా మీరు ఇవ్వాలంటే ఇవ్వండి అని